హాయ్ ఫ్రెండ్స్, గీజర్ స్విచ్ ఖరాబ్ అవ్వడం వల్ల దాన్ని చేంజ్ చేస్తున్నాము. అయితే 16 amps ఉంది, దాన్ని 32 amps మారుస్తున్నాము. స్విచ్ లీగ్రాండ్లో మన మోడర్న్లో లీగ్రాండ్ చూడండి, ఒకసారి మారుస్తున్నాను. గీజర్ ఓవర్ హీట్ ఎక్కువ వేయడం వల్లనో లేకపోతే మర్చిపోవడం వల్లనో గీజర్ స్విచ్ అనేది పాడవుతుంటుంది కదా. ఇప్పుడు ఈ లీగ్రాండ్లో మంచి చాయిస్ ఉందన్నట్టు. ఏకంగా మనం ఎంసీపీ పెట్టుకుంటాం అప్పుడప్పుడు. ఆ ఎంసీపీ లేకుండా డైరెక్ట్ స్విచ్చే పెట్టుకోవచ్చు అన్నట్టు. స్విచ్ ఇప్పుడు ఎంసీపీ అంటే బయటికి కనబడుతూ ఉంటుంది, ఎప్పుడప్పుడు ఎగిరిపోతుంటుంది, లేకపోతే అది కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. స్విచ్ అనుకోండి 32 amps, మనకేమి ఉండదు, ప్రాబ్లం ఏముండదు. అంటే లోడ్ అయినప్పుడు మనకు ఏమైనా డౌట్ ఉండొచ్చు, ఏంటి ఓవర్లోడ్ అయితే మరి ట్రిప్ అవ్వదు కదా, లేకపోతే మనకు షాక్ కొడుతుంది కదా అనే ఆప్షన్ ఉండొచ్చు. లేదా అలాంటిది ఏం లేదు. ఏంటంటే ఇక్కడ మనము ఆల్రెడీ 32 amps అనేది పెట్టేశాను. ఫేస్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది తీసాను ఇందాక. ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉందో అలా తీసి మళ్ళీ అదే స్విచ్లోకి పెట్టేశాను. ఫిట్ చేస్తున్నాను చూడండి. అంటే దాని స్లాట్ బాగుంది. 16 amps సాకెట్ మోడల్ అన్నట్టు. సాకెట్ మోడల్ బాగుంది. 32 amps అనేది మనకు నీట్గా ఉంది. ఇండికేటర్ కూడా ఇచ్చారు. మనకు కొంచెం లూజ్ అవుతుంది, అందుకే ఒకసారి నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఫేస్ ఇచ్చేసాను. ఓకే, మనకు ఇన్పుట్ అవుట్పుట్ రెండే ఉంటాయి కాబట్టి ఇన్పుట్ అనేది కింద ఇచ్చేసాను, అవుట్పుట్ అనేది పైకి ఇచ్చేసాను. ఫిట్ చేసేస్తున్నాను. కొంచెం లూజ్ అదే ఊడిపోయింది అనుకుంటా, మళ్ళీ ఫిట్ చేస్తున్నాను. మన స్క్రూడ్రైవర్ యూజ్ చేయాలి. నా దగ్గర టెస్టర్ ఉంటే టెస్టర్ యూజ్ చేశాను. బాగుంది. డోర్ పెట్టేస్తున్నాను. చాలా నీట్గా వచ్చింది. ఆన్ చేశాను, గీజర్ ఆన్ అయింది.